భారతదేశంలో ఎన్నో సోషల్ మీడియా నెట్వర్క్ ప్లాట్ఫామ్స్ వచ్చాయి వెళ్ళాయి. ఆ కోవలోకే ఇప్పుడు క్రూ అనబడే సంస్థ కూడా వచ్చి చేరింది. దీనికి కారణం ఏంటి? ఎందుకు ఈ రకమైన పరిస్థితి వచ్చింది అంటే, ఒకటి కంపెనీ మెయింటెనెన్స్, రెండోది కస్టమర్లు ఎక్కువగా లేకపోవడం, మూడోది తీవ్రమైన పోటీని ఎదుర్కోలేని నిస్సహాయ స్థితిలో ఉండడం, అంతేకాకుండా సర్వర్ మెయింటెనెన్స్ చేయలేని స్థితి, అకౌంట్లు వెరిఫై చేయలేని పరిస్థితి, కంటెంట్ మేనేజ్మెంట్ కింద ప్రభుత్వాలు ఇచ్చే ఒత్తిడి, వీటన్నిటిని తట్టుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి సదరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా మూతబడిపోతున్నాయి. అందులో క్యూ అనేబడేది ఇప్పుడు మూతబడిపోయింది. అంతేకాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్, వాట్సాప్ లాంటి సోషల్ మీడియా దిగ్గజాలతో పోటీ పడలేనటువంటి స్థితిలో ఉన్నాయి. ఎందుకు అంటే, ఆల్రెడీ కోటాను కోట్లు వెచ్చించి ఆయా సంస్థలు నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాయి. వాటిని అందుకోవాలి అని అంటే అంతకన్నా బెటర్ ఫీచర్స్ తోటి రావాలి. అంతేకాకుండా మరి సోషల్ మీడియాలో మిగతా ప్లాట్ఫామ్స్ లేవా అంటే అవి కూడా ఉన్నాయి, కాకపోతే ఆల్టర్నేటివ్ వేలో ఉన్నాయి. ఒకవేళ ఇది హిట్ కాని సందర్భంలో ఇది యూజ్ చేద్దామన్న స్థితిలో ఉన్నారు. అలాంటి సందర్భంలో వాట్సాప్కు పోటీగా టెలిగ్రామ్ ఉంది. టెలిగ్రామ్కు పోటీగా వచ్చింది సిగ్నల్ అనే యాప్. అంటే ఇట్లా ఒక్కొక్కటి వచ్చింది. అంతేగాని అది లాంగ్ రన్లో సక్సీడ్ కావాలి. కాకపోతే మేక్ ఇన్ ఇండియా అంటూ వచ్చి, స్వదేశీ అంటూ వచ్చిన తర్వాత కూడా ఇది ఆ స్థాయి రిజల్ట్స్ చూపించలేకపోయింది. కంపెనీ ఇప్పుడు బహుశా ఇది ఇంటర్నేషనల్ కంపెనీలతో ఏదో ఒకదానికి టైఅప్ అయినా ఇంకా సంస్థ మనగడేదేమో. కాకపోతే ఇప్పుడు ఈ కంపెనీ తీసుకోవడానికి కూడా ఎవరు దగ్గరికి రానట్టుగా కనిపిస్తుంది. అందుకే ఈ సంస్థని తామే మూసేస్తున్నట్టు చెప్పడం జరిగింది. తద్వారా ఇవరిదాకా ఉన్నటువంటి యూజర్ల డేటా, అదేవిధంగా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంకా రావాల్సి ఉంది. అయితే ప్రస్తుతానికి సర్వీసెస్ ఆగిపోయింది. రేపటి రోజున చూడాలి మరి ఎవరైనా కంపెనీ రీబ్రాండింగ్ చేస్తారా, లేకపోతే అంబానీ, అదానీలో ఎవరైనా టేకప్ చేస్తారా అన్నది కూడా చూడాల్సి ఉంది.